వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన రాజీ పడే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే షాజాన్ బాషా స్పష్టం. మదనపల్లె ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డులను అందిస్తోంది. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ వెల్లడి. మదనపల్లె వ్యవసాయ కార్యాలయంలో లేబర్ అధికారులతో ఈ శ్రమ కార్డులపై సమావేశం నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్. అధికారులు సమన్వయంతో పనిచేసి వారి పరిధిలోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు డిష్ రమణ, నందిని తాజా, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని అన్నారు. రానున్న వేసవి దృష్ట్యా అధికారులు ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు. ఇంకొకటి ఈ మంత్ 10th ఎన్డీటీ ప్రోగ్రామ్ జరుగుతుందంటే నేషనల్ డివార్మింగ్ డే. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మీటింగ్ మధ్యలో ఏవైతే పురోగతి ఉందో ఆ పురోగతి నివేదికను చెప్పవలసిందిగా కోరుతున్నాను. అనేది ప్రతి మంత్ 26 days వర్క్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏమంటే ఒక్కొక్క సచివాలయానికి డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్ బట్టి అది వెహికల్ 2 times సర్పంచ్ కొంచెం అక్కడ జనానికి కొంచెం అవేర్నెస్ ఇస్తే వస్తారనమాట. అక్కడ మెడికల్ ఆఫీసర్ వచ్చి స్క్రీన్ సమస్యలు ఏముండదు. ఎక్కడ లేవు. ముందే ఒక లిస్ట్ ఇవ్వని చెప్పాను. ఇప్పుడు పాముల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. పాములు పెరిగి మనుషులు ఇక్కడికి వచ్చే లోపల మీకు అండర్స్టాండింగ్ బయట వాళ్ళ దగ్గర ఉండదు. అప్పుడు చాలా పెద్ద సమస్య అవుతుంది. గోదావరిలో ఈ మధ్య కొంచెం ఎక్కువ బోల్ట్ చనిపోతున్నాయని చెప్పేసి మనకు చెప్పిన తర్వాత మన పై అధికారులకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని మన ఫార్మ్స్ విజిట్ చేశాం సార్. ఎక్కడ కూడా అన్యూజువల్ బోర్ట్ అంటే ఎక్కడ కూడా మనకి రికార్డ్ కాలేదు సార్. ఏం రికార్డు? నువ్వు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నేను గ్రీవెన్స్ చెప్పాను చెప్పారు సార్. ఆ గ్రీవెన్స్ ప్రకారము మీరు ఏం చేసినారు? సార్ నేను ఆల్రెడీ విజిట్ చేశాం సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్ మనకు ఫీడ్ శాంపుల్స్, పౌల్ట్రీ ఫీడ్ శాంపుల్స్ సార్ మీరు చెప్పినట్టు స్టెరాయిడ్స్, హార్మోన్స్ వాడుతుండటం అనేది 1970 నుంచి బ్యాన్లో ఉంది సార్. ఎక్కడ కూడా స్టెరాయిడ్స్ కానీ హార్మోన్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఇంజెక్ట్ చేసేయడం కానీ చాలా ఎక్స్పెన్సివ్ సార్. మనం ఇంజెక్షన్స్ ద్వారా వేస్తేనే అది ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. అందులో స్టెరాయిడ్స్ వల్ల వెయిట్ లాస్ ఉంటుంది తప్పితే వెయిట్ గెయిన్ ఉంటుంది సార్. ఇప్పుడు వేసేవి స్టెరాయిడ్స్ కానీ హార్మోన్స్ కానీ త్రూ ఫీడ్ ద్వారా ఇస్తున్నాం సార్. ఫీడ్ ద్వారా ఇస్తున్నాం సార్. ఫీడ్ ద్వారా ఇచ్చేటప్పుడు లేదు సార్. వ్యాక్సిన్ సార్ 6th day అప్పుడు వ్యాక్సిన్ ఇస్తారు సార్. లసోటా వ్యాక్సిన్ ఇస్తారు, అది కంట్రోల్ ఇస్తారు సార్. 12th day కూడా ఐపీడీ వ్యాక్సిన్ వేస్తాం, అది కూడా కంట్రోల్ ఇస్తారు సార్. 18th day ఆర్టీ వ్యాక్సిన్ వేస్తాం సార్, అది ఒక ఇంజెక్ట్ చేస్తాం సార్. ఈ 3 వ్యాక్సిన్స్ మనకు 45 days ప్లాన్ లో మనం ఎగ్జాంపుల్ చెప్తాను. 15 సంవత్సరాల ముందు ఫారం కోడి మీరు ఫారంలో పోయి ఏదన్నా మనం దీంట్లో పట్టాలంటే దొరికేది కాదు. ఇప్పుడు మీరు పోతే ఆ కోడి కదలడం లేదు. ఇక్కడ ఏమవుతుంది సార్, చిన్న సబ్మిషన్ సార్. ఇక్కడ కూడా సుపీరియర్ జెర్మోప్లాజం ను టాప్ రాస్ అనే 2 బ్రీడ్స్ ఉన్నాయి సార్. అవి సుపీరియర్ జెర్మోప్లాజం ముందు జెనెటికల్ గా సెలెక్ట్ చేస్తారు సార్. పెద్ద కంపెనీ వాళ్ళు జెనెటికల్ గా సెలెక్ట్ చేసినప్పుడు వాటికి ఫీడ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఎంత ఫీడ్ తీసుకుంటే అంత ఎక్కువ ఎఫిషియెంట్ గా దాని వెయిట్ పుట్టప్ అవుతుంది సార్.
రెండవది ఏంటంటే హై ఎనర్జీ డైట్స్ ఇస్తారు సార్. హై ఎనర్జీ డైట్స్ ఏం లేదు సార్, మెయిజ్ ఎక్కువ ఇస్తారు సార్, సోయాబీన్ ఎక్కువ ఇస్తారు. 60% మెయిజ్ ఉంటుంది సార్, 35% సోయాబీన్ ఉంటుంది, 5% ఫిష్ మీల్ ఉంటుంది సార్. మిగతాదంతా కూడా ఫీడ్ ఎడిటివ్స్ కానీ, ఫీడ్ మిక్స్ కానీ, ప్రోబయాటిక్స్ కానీ, యాంటీబయాటిక్స్ అంతా 1% సార్. ఆయిల్ కూడా 1%. సో ఇదంతా కూడా మన ఫీడ్ లోనే మిక్స్ చేసి ఇవ్వడం వల్ల అందులో దాన్ని ఫీడ్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేస్తాం సార్ మనం. అంటే కోళ్ళని కదలలేము సార్. కదలలేకపోవడం వల్ల ఎక్కువ ఫీడ్ తీసుకోవటం వల్ల ఈ కూల్ క్లైమేట్ లో ఎక్కువ ఫీడ్ తీసుకుంటుంది. హాట్ క్లైమేట్ లో వాళ్ళు ఏసీలు ఫ్యాన్స్ ఫిట్ చేయడం వల్ల హ్యూమన్ బీయింగ్స్ లో ఒబెసిటీ అంటే ఒబేసిటీ ఇది సార్ యాక్చువల్ హై ఎనర్జీ డైట్ ఇంటేక్ వల్ల సార్. ఒబెసిటీ పిల్లలు తింటే ఆడపిల్లలు బిఫోర్ ఏజ్ దే ఆర్ బికమింగ్ హెచ్డ్ అయిపోతున్నారు. ఇవన్నీ చాలా హెల్త్. ఇది కోల్డ్ ఎత్తుకుపోయి వేరే ఏదో వీళ్ళకి తినిపించడం లేదు, నాన్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్ తింటా ఉంటారు కోల్డ్. వాళ్లకు రేపు ఎంత హెల్త్ ఆర్గన్స్ కానీ హెల్త్ సిస్టమ్ లో డిజార్డర్ వస్తా ఉంది. చిన్న పిల్లలకి మొత్తం హెల్త్ పోతా ఉంది, వాళ్ళు ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మీదే డిపార్ట్మెంట్ బాధ్యత ఇదంతా. స్టెరాయిడ్స్ హార్మోన్స్ వల్ల కాదు సార్. ఓవరాల్ కోడి 34 రోజులు 35 రోజుల్లో కోడి పూర్తి డెవలప్ కావాలంటే డెవలప్ కాదు, అది ఇమ్మెచ్యూర్డ్ కోడి బియాండ్ ద సైజ్ అయిపోతుంది. అదే జెనెటిక్ సుపీరియర్ జెనోప్లాజం సార్. నేను అందుకనే సార్ మీకు మేము ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం సార్. తిరుపతి కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడాం సార్, ప్రొఫెసర్ తో కూడా మాట్లాడారు. ఒక పని చేయండి, ఫారం కోళ్ళు ఎక్కడెక్కడున్నా ఒక ఫారం నుంచి ఒక కోడి తీసుకొని ల్యాబ్ పంపించండి. సరే సార్. ల్యాబ్ పంపించి ఆ కోడి చికెన్ ఎంత మాత్రం హెల్త్ కి ఎఫెక్ట్ ఇస్తుంది, లేదా బలం ఇస్తుందా, లేదా దానివల్ల హెల్త్ ఇది కాన్షియస్ పోతుందా, హెల్త్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఇవన్నీ అన్ని ఫారాల నుంచి కోళ్ళు తెప్పించి ల్యాబ్ పంపించండి. ఎంత డబ్బు ఖర్చు ఏం చేస్తాము, రిపోర్ట్ తెప్పించండి. ఏం దాంట్లో ఏం ములాదు లేదు. ఎందుకంటే ఇవంతా రేపు తెలియదు పిల్లలకు. కోల్డ్ ఎక్కడ పోతే కూడా హోటల్స్ చికెన్ దొరుకుతుంది, కబాబ్ సెంటర్స్ లో దొరుకుతుంది, మీకు రోడ్స్ పైన దొరుకుతుంది. ఇవన్నీ తింటా ఉంటారు. దీనివల్ల మీకు అసలు చాలా పెద్ద డిజార్డర్ వస్తుంది, హెల్త్ డిజార్డర్. దాని మీద ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి. ఫండింగ్ ఎవరిని చూస్తారు ఫస్ట్ మీరు దానిపైన ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి. రేపు ఎక్కడ కూడా చిన్న పిల్లలకు హామ్ చేయదు, దానిపైన క్లారిటీ పెట్టండి. మంచి పరిపాలన కోసం మీరందరూ సహకరించాలి. ఈరోజు ఎక్కడ కానీ ఇష్యూస్ పెండింగ్ ఉండకూడదు. పంచాయతీ సెక్రటరీలు వచ్చి పూర్తి బాధ్యత తీసుకోవాలా. మీరు ఏదన్నా రెవెన్యూ ఇష్యూ వచ్చా, వేరే ఇష్యూస్ వస్తే మీరు వాళ్లకు కోఆర్డినేట్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకు సౌకర్యాలు కల్పించే బాధ్యత పంచాయతీ సెక్రటరీలు, అక్కడున్న విఆర్ఓలది. ఇదే కాకుండా అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలా. ఇవే కాకుండా శానిటేషన్ పూర్తి స్థాయిగా క్లీన్గా ఉండాలి. శానిటేషన్ వల్లే వ్యాధులు వచ్చేది. ఎక్కడ కూడా నీటి నిల్వలు అనేది ఉండకూడదు. నీటి నిల్వలు ఎక్కడ ఉంటాయో అక్కడే డ్రైనేజెస్ ఫామ్ అయ్యి అందరికీ జ్వరాలు, వైద్యరీత్యా అన్ని విధాలుగా మనుషులకు చాలా అవస్థ ఆరోగ్యం బాగలేక కష్టాలు వస్తుంది. అది కాకుండా చూడాలని చెప్పి ఉన్న పంచాయతీ సెక్రటరీలు కోరడమైనది. దీనికి ఎంపీడీఓ గారు మీరందరూ మానిటరింగ్ చేయాలి. ఇదే కాకుండా ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, మండలి ఏఈ గారి ముగ్గురికి స్వామివారి చెరువు ఏదైతే 40 ఎకరాలు ఉందో దానికి బోటింగ్కి చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ 3-man కమిటీ ముగ్గురు కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ సర్వే నెంబర్ 235 అని ఒక సర్వే నెంబర్ ఉంది, అక్కడ ఒక రోడ్ కల్పించాలా. అదేవిధంగా లోపల మనం వెళ్ళడానికి బోటింగ్ ఉందా మొత్తం జంగల్ క్లియరెన్స్ చేయాలా. బోట్లు మనం త్వరలో తెప్పిస్తాం. అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట మదనపల్లి వాసుల కోసం పూర్తి అక్కడ సాయంత్రం పూట గడిపేటట్టుగా పూర్తి వసతులు కల్పించే బాధ్యత మనదే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా హెల్త్ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకోవాలా. సంబంధిత డాక్టర్స్ ఎవరైనా ఉన్నారో పిఎస్సి డాక్టర్స్, బొమ్మన్ చెరువు కానీ, సిటిఎం కానీ, ఇంకొకటి ఎక్కడుంది చెముగూరు, ఈ 3 కూడా హెల్తీగా ఉండాలి. మీరు సంబంధించిన ప్రజలతో
ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. సపోజ్ ఇప్పుడు ఒకసారిగా ఇప్పుడు ఈ రోజులు చలికాలం ఉంది, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఏ విధంగా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలా, ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవుతుంది, పిల్లలు ఏ విధంగా దానికి నివారణ చేయాలా, ఏ విధంగా పని చేయాలనేది ప్రతి డాక్టర్లు మీరు మీ ఏరియాస్లో పూర్తి స్థాయిగా మీరు అవగాహన కల్పించాలా. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డులను అందిస్తోందని మదనపల్లి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. నేడు మదనపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ శ్రమ కార్డులపై లేబర్ ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శ్రమ కార్డు ద్వారా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందడం జరుగుతుందని, అలాగే ప్రభుత్వం అందించే వివిధ స్కీమ్లలో లబ్ధి పొందేందుకు సహాయపడుతుందని తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఉచితంగా ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రత్యేక కార్డులను ప్రతి కార్మికుడు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా లేబర్ ఇన్ఛార్జ్ రంగరాజు, మదనపల్లి లేబర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ హుసేన్ పాల్గొన్నారు. సిఎస్సి సెంటర్లో మనం ఈశ్రమ్ అనేటువంటి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసినప్పుడు దాని ప్రకారం 40 రోజులు అందరికీ నమస్కారం. మదనపల్లి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రైతు సోదరులకు ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నూతనమైనటువంటి ప్రక్రియ చేపట్టారు. అదేంటంటే ఈ శ్రమ్ అంటే SHRAM. దీనికి సంబంధించినటువంటి ఏంటంటే అసంఘటిత కార్మికులు అంటే చాలామందికి యూనియన్స్ ఉంటాయి. యూనియన్స్ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, తాపి పనులు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ పనులు చేసేవాళ్ళు కానీ, ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి లేబర్స్ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు, ఈపీఎఫ్ అని ఏమైనటువంటి పెన్షన్ కానటువంటి ఏమి ఉండవు. అటువంటి వాళ్ళు కానీ ఇంకా మనకు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీంట్లో మనకు నమోదు చేసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. దీనివల్ల ఏం లాభం అంటే, దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఈ కార్డు తీసుకోవాలంటే ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీసింగ్ సెంటర్ కానీ, లేకపోతే సచివాలయంలో కానీ, లేకపోతే మీరు కూడా మీకు ఒక కంప్యూటర్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కనుక ఈ SHRAM అని గూగుల్లో మీరు టైప్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో మీకు ఆధార్ నెంబర్తో లింక్ అయినటువంటి సెల్ నెంబర్ని మీరు ఎంటర్ చేసి, తర్వాత అదే నెంబర్కి ఒక ఓటీపీ కూడా 2 సార్లు ఓటీపీ వస్తుంది. కాబట్టి ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే ఆ సెల్ నెంబరు, మీ బ్యాంక్ ఖాతా సంబంధించినటువంటి నెంబర్లు, తర్వాత నామినీ ఎవరికి ఇవ్వాలా, ఇట్లా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసినది కనుక మీకు ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఒకటి వస్తుంది. జస్ట్ లైక్ మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్ అయితే ఎలా ఉంటుందో అలా ఒక నెంబరు మనకు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి ఒక యూనిక్ ఐడి వస్తుంది. దీన్ని ఉండడం వల్ల మనకేమంటే రేపు ఏమన్నా ఏదైనా వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ కార్మికులు ఉన్నారనుకోండి, వ్యవసాయ కార్మికుల్లో పొలాల నుంచి పని చేస్తున్నప్పుడు కానీ ఏమైనా పిడుగుపాటు పడడం, లేదా పాము కాటుకు సంబంధించడం కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్లు పడడం కానీ, ఇంకేదైనా ఇంకోటి ఇటువంటి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా మిగతా వాళ్ళు కూడా కావచ్చు, తోపుడు పనుల వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రికల్ పని చేసే వాళ్ళు కావచ్చు, టాపీ మేస్త్రీలు కావచ్చు, ఇట్లాంటి అందరికీ కూడా ఏదైనా ఒక నష్టం జరిగితే కనుక, అంటే అంగవైకల్యం కావచ్చు, లేకపోతే మనిషి ఏదైనా ప్రాణాపాయం జరిగితే కూడా, అంగవైకల్యం జరిగితే కనుక 1 లక్ష రూపాయలు వార్షికంగా ఏదైనా జరిగితే కనుక 1 లక్ష రూపాయల బీమా అనేది వస్తుంది. లేదా ప్రమాదవశాత్తు ఏదైనా అతను చనిపోతే కనుక అతని ఫ్యామిలీకి ఉండేటువంటి నామినీకి 2 లక్షల రూపాయలు ఈ బీమా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరుల్ని, అలాగే మిగతాటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా నేను ఇందు మూలంగా మీకు కోరడం ఏంటంటే, దయచేసి ఈ యొక్క సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సహాయం కావాల్సి వస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సహాయకులు ఉన్నారు, వాళ్ళకి అడగవచ్చు. లేకపోతే మీ సేవ సెంటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, కామన్ సర్వీస్ సెంటర్, వాటితో కలిసి
ఇట్లా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఐడెంటిటీ కార్డు సంబంధించిన కార్డు ఎన్రోల్మెంట్ చేసుకోవాలా అని చెప్పి మీరు అడిగితే కనుక చేయగలుగుతారు, వాళ్ళు చేసిస్తారు. మీకు కావాల్సింది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఇవి కంపల్సరీ ఇవి కావాలా. ఇవి కనుక మీరు చేసినట్టే కనుక ఆ కార్డు ఎట్లా సార్ మీరు పోస్ట్ వస్తుందా, డైరెక్ట్ ఆన్లైన్ ప్రింట్ తీసుకొని మీరు వెంటనే ఎప్పుడైతే ఫీడ్ చేయగానే మీకు వెంటనే డౌన్లోడ్ చేసుకొని అది మీరు లామినేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఈశ్వర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పోర్టల్ అనేది లాంచ్ చేసినారు. అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే వాళ్ళకి 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ డెత్, డిజిబిలిటీ పర్మనెంట్ డిజిబిలిటీ అయితే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలో 81 లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇంకా మన రాష్ట్రంలో చేయాల్సింది 61 లక్షల మందికి చేయాల్సింది. దానికి సంబంధించి మన జిల్లా టార్గెట్ 6,50,000 రూపాయలు ఇచ్చినారు మన అన్నమయ్య జిల్లాకి. దీంట్లో ఎవరెవరు వస్తారంటే రైతులు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమ కార్మికులు, చేనేత కార్మికులు, వడ్రంగులు, వీధి వ్యాపారులు, రవాణా కూలీలు, ఇతర వాళ్ళందరూ చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఈఎస్ఐ, పిఎఫ్ లేని ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప మిగతా అందరూ ఏ చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే వాళ్ళకి రేపు ఏదైనా ప్రమాదశాతం మరణిస్తే గవర్నమెంట్ తరఫున 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు అండగా నిలిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని మదనపల్లి వ్యవసాయ శాఖ ఏవో నాగప్రసాద్ తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు కార్డును అందజేసేలా ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ చేపడుతుందని తెలిపారు. ప్రతి రైతు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో లేదా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 12 సంఖ్యల గల ఐడి కార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఐడి ద్వారా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేసే పథకాలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా త్వరలోనే ఏపీఎఫ్ఆర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రీ అనే పోర్టల్ ద్వారా, దాన్నే అగ్రి స్టాక్ అని కూడా అంటారు, ప్రతి రైతు భూమి ఉన్న ప్రతి రైతుకు రిజిస్ట్రేషన్ చేసి ఒక 14 అంకెల యూనిక్ ఐడి నంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను రైతుకు కావాల్సినవి ముఖ్యంగా 1B ఆన్లైన్లో ఉండాలి, 1B ఉండాలి, లేదా పట్టాదార్ పాస్బుక్ ఆన్లైన్ అయి ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు, లేటెస్ట్ ఆధార్ కార్డు, దానికి మొబైల్ లింక్ అయి ఉండాలి, ఓటీపీలు వస్తాయి. తర్వాత బ్యాంక్ పాస్బుక్, అలాగే అతనికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు, ఇవన్నిటిని తీసుకొని మీకు సంబంధించిన రైతు సేవా కేంద్రాలకు వచ్చారంటే మా రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులకు సంబంధించిన ఆ పోర్టల్లో, అగ్రి స్టాక్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మొదటగా మొబైల్ ద్వారా ఓటీపీ తీసుకొని, అలాగే ఆధార్ ఓటీపీ, తర్వాత మీ భూమి నుంచి డేటా తీసుకొని దాన్ని కంపేర్ చేసి 100% నుంచి 80% కన్నా మ్యాచ్ అయిందంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా ఏదైనా తేడా ఉందంటే అది సంబంధిత విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. విఏఏ లాగిన్ నుంచి, వ్యవసాయ శాఖ లాగిన్ నుంచి రెవెన్యూ లాగిన్, ముఖ్యంగా విఏఏ లాగిన్, విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. ఆ లాగిన్లో వాళ్ళు పరిశీలించి అప్రూవ్ చేశారంటే వెంటనే తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది. తహసీల్దార్ లాగిన్లో అప్రూవ్ అయిన వెంటనే 14 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ బేసిస్లో ఉంది. మన మండలంలో ఒక 10 మందికి చేయడం జరిగింది ట్రయల్ బేసిస్లో. సైట్ పనిచేస్తుంది కాబట్టి బహుశా వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఈ రైతు రిజిస్ట్రేషన్ మొదలుపెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు వీలైనంత త్వరగా, అంటే రైతులు ఖచ్చితంగా మొబైల్ తీసుకొని ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఫిజికల్గా అటెండ్ కావాలి. అవసరమైతే ఈకేవైసీ ఓటీపీతో అయినా కానీ, లేకపోతే వేలుముద్ర బయోమెట్రిక్ విధానంలో కానీ ఈకేవైసీ చేయాల్సి వస్తుంది. కాబట్టి రైతు తాను ఫిజికల్గా అటెండ్ కావాలి. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ప్రతి రైతుకు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు ద్వారా ఏదైనా పథకాలు, ముఖ్యంగా పిఎం కిసాన్, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించి ఏదైనా సబ్సిడీ పథకాలు, ముఖ్యంగా
విత్తనాల సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, అలాగే పురుగు మందులు, ఇంకా ఏదైనా సరే కొత్త పథకాలు ఏదైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ 14 అంకెల రైతు రిజిస్ట్రేషన్ నంబర్ యూనిక్ ఐడి తీసుకోవడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాము. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీకు సంబంధించిన రైతు సేవా కేంద్రాలను సంప్రదించగలరు. ధన్యవాదాలు. రెండవ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ నందు మదనపల్లెతో పాటు మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మహమ్మద్ యూసఫ్ కు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు యూసఫ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్యదర్శి నరేష్, ఎమ్మెల్యే కుమారుడు జునైద్ అక్బరీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశం తరపున ఆడి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ నందు బంగారు పథకం గెలవడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి క్రీడాకారులకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. సముద్రం అందరూ బయట ఏం చెప్తా బయట అన్న ఒకసారి చూడండి అన్న. నాయక్ నాయక్ రామన్నాడు ఏమి అంత వయసులో వాళ్ళకి ఏమన్నా ఫోన్ పోతే రైట్ మీరు జల్దీ डाल टाइम नहीं है हां राइट ए सब तो डेवलप होना अच्छे रहना ओके राइट सेक्रेटरी राइट ओके ఆల్ ఇండియాకి షూటింగ్ బాల్ ఆడి ఫైనల్స్లో ఏషియన్స్ టీంలో అంటే ఏషియన్ ఛాంపియన్షిప్లో పాకిస్తాన్ కంట్రీని ఓడించి ఏషియన్ టీంలో బెస్ట్ ప్లేయర్గా ఇండియన్ ప్లేయర్గా ఆడి గోల్డ్ మెడల్ ఈరోజు సంపాదించి మదనపల్లికి విచ్చేసిన మొహమ్మద్ యూసుఫ్కి స్వాగతం పలుకుతూ ఈయనకు మన పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలా. చాలా బాధ్యతగా కష్టంతో ముందుకొచ్చి పైకి వచ్చాడు. రియల్లీ హ్యాట్సాప్. ఇటువంటి పిల్లలు ఇక దేశానికి అది దట్టు పాకిస్తాన్తో ఆడి గెలిచిన మొహమ్మద్ యూసుఫ్కి ప్రత్యేక నేను అభినందనలు తెలుపుతున్నాను. తప్పకుండా జీవితంలో ఇంకా ముందు ఈయన ఇంకా అన్ని సాధించేలా, గోల్డ్ మెడల్ సాధించేలా, ఇంకా వరల్డ్ కప్లో కూడా ఆయన గెలవాలని చెప్పి సవినయంగా ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా ఫ్రెండ్ అదేవిధంగా నా కోచ్ మొహమ్మద్ యూసుఫ్ ఈరోజు ఇండియన్ టీం నుంచి షూటింగ్ బాల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడినారు. ఆ ఇబ్బందులే ఆయనకి ఈరోజు గెలుపుకి దారి తీసింది. షూటింగ్ బాల్లో ఇండియన్ టీం నుంచి నేపాల్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్కి ఆడి ఇండియన్ టీం నుంచి ఈయన ప్రజెంట్ చేసి అక్కడ ఎంత బాగా ఆడినారంటే అది నేపాల్తో బంగ్లాదేశ్తో మ్యాచ్ జరిగేటప్పుడు ఒక్క సర్వీస్లో కంటిన్యూస్ సర్వీస్ చేస్తాను నేను ఇతను చేసుకుంటా 8 పాయింట్స్ గోల్డెన్ సర్వీస్ మ్యాన్గా మేము మాట్లాడుకునే స్పోర్ట్స్ భాషలో గోల్డెన్ సర్వీస్ మ్యాన్ అన్నట్టు మేము అన్నట్టు అనే మాట కూడా వచ్చింది. సో నేను ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏముందంటే మదనపల్లి యువకులకి, మదనపల్లి మహిళా అక్కలకు, చెల్లెళ్ళకు చెప్పేది ఒకటే, ఇగో స్పోర్ట్స్ని మేము చాలా పెద్ద పీఠం మీద పెడతాము, చాలా ప్రయారిటీ ఇస్తాం. మనము ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళేసి వచ్చిన యూసుఫ్కి
ఇంకా ఫ్యూచర్లో దగ్గరలో 1 ఇయర్లో వరల్డ్ కప్ షూటింగ్ వరల్డ్ కప్ ఉంది. దానిలో కూడా దగ్గరలోనే 1 మంత్లో మీటింగ్ జరగబోతుంది. దాని తర్వాత వి హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ మొహమ్మద్ యూసుఫ్ గారు తొందరలోనే వరల్డ్ కప్లో కూడా ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏముందంటే స్పోర్ట్స్ని మేము చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎప్పుడు ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు మేము తోడుండి వాళ్ళ గెలుపులో మేము తోడ్పాటు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. షూటింగ్ బాల్ నాకు ముందుగా ఈ పీఠం ఇచ్చినటువంటి నరేష్ సార్ గారికి, మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ సెక్రటరీ గౌతమి నరేష్ మేడం గారికి, మరియు మన స్టేట్ సెక్రటరీ పరశురామ్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు వెన్నంటూ ఉండి ఈ ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడడానికి ఎంతో ఫైనాన్షియల్గా కానీ నాకు మెంటల్లీ స్ట్రాంగ్ చేయడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ నాకు హెల్ప్ చేసినటువంటి జునేద్ గారికి ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మదనపల్లి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు కానీ నాకు వెన్నంటూ ఉండి నువ్వు ఎంతవరకు ఆడగలుగుతావో ఆడమని చెప్పేసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. అండ్ నాకు ఈ ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడడానికి చాలామంది ముందుకు వచ్చి స్వతహాగా స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి అన్నలకి అందరికీ ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. అండ్ ఈ స్పాన్సర్షిప్పే నాకు ఒక సపోర్టుగా గెలుపు అందించుకోవడానికి నాకు ఇది ముందంజుగా నాకు ఇది చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మదనపల్లి నందు ఆటోనగర్ ఏర్పాటుకు తామంతా కలిసికట్టుగా పోరాటం చేస్తామని మదనపల్లి ఆటో ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వారి అసోసియేషన్ కార్యాలయంలో కమిటీ ఎన్నిక సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆటోమొబైల్ రంగంలో మదనపల్లి 2వ స్థానంలో నిలిచిందన్నారు. అయితే ఇంతవరకు ఆటోనగర్ లేకపోవడంతో వేలాది రూపాయలు బాడుగలు కట్టలేక అనేక మంది యాజమానులు కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదంలో గాయపడి వికలాంగులైనా మృతి చెందినా ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం నుండి సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కలందర్, కోశాధికారి వాసు, ఉపాధ్యక్షులు మస్తాన్, సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లి ఆటో ఎలక్ట్రీషియన్ యూనియన్ మనం ఎందుకు పెట్టామంటే ఎలక్ట్రీషియన్ సంబంధించిన సమస్యలు కానీ మనకు గుర్తింపు కానీ మనకు రావాల్సిన ఆటో నగర్ చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి చాలా పెండింగ్లో ఉంది. మనకున్న ట్రాఫిక్ సమస్యలు ఏమున్నాయో బండి ట్రైల్ పోవాలన్నా బండ్లు తగలడం వల్ల కొంచెం కస్టమర్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికోసం వచ్చి దాని తర్వాత మన ఎలక్ట్రీషియన్లో కావాల్సిన మంచి కార్యక్రమాలు అంటే ఎలక్ట్రీషియన్ గౌరవించుకునేట్లుగా ఈ యూనియన్ పెట్టడం జరిగింది. దీంట్లో పేదవాళ్ళు ఉన్నారు, ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనము ఒకరివరకు సహాయం చేసుకొని యూనియన్ని లాస్ట్ వరకు అంటే మనం ఉన్నంత వరకు మంచి దృష్టిలో పెట్టుకోవాలని 13 మంది కుటుంబ సభ్యులతో మన ప్రెసిడెంట్ గారు జాఫర్ అన్న, వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ అన్న, సెక్రటరీ మన కలందర్ అన్న, దాని తర్వాత వైస్ సెక్రటరీ మోట్లో అన్న, ట్రెజరర్ నేను వాసు, దాని తర్వాత మన మిగతా ఎంతమంది ఉన్నారో అందరూ ఎగ్జిక్యూటివ్స్, మన తర్వాత అంటే సలహాదారులు, ఈ 13 మంది కలిసి మిగతా 85 మంది మా మనుషులతో డిస్కస్ చేసి మీకున్న సమస్యలను కానీ మనం మీ 13 మంది తీర్చుకుంటూ దాంతోపాటు మీరు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో యూనియన్ పెట్టడం జరిగింది. క్రీడాకారులు గెలుపోటములను దృష్టిలో ఉంచుకోకుండా తమ ప్రతిభతో రాణించినప్పుడు గెలుపు అనేది దానంతట అదే వస్తుందని పీఈటీలు అన్నారు. నేడు మదనపల్లె రూరల్ మండలం వశిష్ఠ పాఠశాలలో ఖేలో ఇండియా అస్మిత అండర్ 17 గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు 9వ రోజు జరిగాయి. నేడు జరిగిన పోటీలో వాల్మీకిపురం సిటీఎం జట్లు తలపడ్డాయి. శుక్రవారం ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
తెచ్చుకోవాలన్నా కాయిన్ ఉందా అరుణ్ తెచ్చుకోవాలా కాయిన్ తెచ్చుకోవాలా కాయిన్ ఉందా గిరేనా బండిలో ఉండ 2 వీలర్లో ఇక క్లోజ్ అయ్యి వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వేరా వెరీ గుడ్ వెల్ ప్లే కీర్తి వెరీ గుడ్ కీర్తి వెరీ గుడ్ ఈజీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన రాజీ పడే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే షాజాన్ బాషా స్పష్టం. మదనపల్లె ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డులను అందిస్తోంది. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ వెల్లడి. మదనపల్లె వ్యవసాయ కార్యాలయంలో లేబర్ అధికారులతో ఈ శ్రమ కార్డులపై సమావేశం నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.